కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఈ పునరుద్ధానమందున ఆయన ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యములో మీరుండి మమ్మల్ని నడిపించి బలపరిచారు. కొద్దిసేపు నీ పునరుద్ధానములో ఉన్న శక్తిని గురించి, మీ పునరుద్ధానపు బలమును గురించి, శక్తిని గురించి, మీ పునరుద్ధానములో ఉన్న ఇగో నాయన మర్మణం గురించి మేము ధ్యానం చేసుకోవటానికి నీ సన్నిధి నిలవబడ్డాం. ప్రభా, చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదయ్యా. నీ సెలవు చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకుని నీ పునరుద్ధానంలో ఉన్న శక్తిని మేము అనుభవించలాగున సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో అనేక సార్లు మనం క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తుని ఎరిగిన తర్వాత యేసు ప్రభుల వారు ఏ రీతిగా పునరుద్ధానుడయ్యాడు, మరణించారు, ఆయన శ్రమ పొందాడు, సిలువ వేయబడ్డాడు, మరణించి భూస్థాపితం చేయబడి ఆయన ఏ రీతిగా పునరుద్ధానుడయ్యారు, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. ప్రతి సంవత్సరం దైవజనులు వాటిని వివరిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం తెలుసుకుందాం. ఆయన మరణించటం, భూస్థాపితం చేయబడటం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. ఈరోజు పునరుద్ధానం కావాలంటే విశ్వాసి కూడా పునరుద్ధానుడు కావాలంట. యేసు ప్రభుల వారు ఏ రీతిగా శ్రమ పడ్డాడో, ఏ రీతిగా సిలువను మోసాడో, ఏ రీతిగా సిలువ వేయబడ్డాడో, ఆయన ఏ రీతిగా మరణించారో, ఆయన ఏ రీతిగా భూస్థాపితం చేయబడ్డారో, ఆయన ఏ రీతిగా పునరుద్ధానుడయ్యాడో, ఇవి కూడా ఒక విశ్వాసలో ఉండాలట. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని అని అంటుంది వాక్యం. హల్లెలూయా. మృతులలో నుండి పునరుద్ధానుడు కావాలట. ఎవరో ఒక విశ్వాసి కూడా పునరుద్ధానుడు కావాలట. అదేమిటి? మనిషి జీవించి ఉండగా, విశ్వాసిగా ఉండగా ఇవన్నీ జరిగే పనులన్నీ నీకు సందేహం రావచ్చు. ఆనాడు యేసు ప్రభుల వారు మరణించి భూస్థాపితం చేయబడి సమాధిలో ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా దాచబడ్డాడో, భద్రం చేయబడ్డాడో, ఏ రీతిగా పునరుద్ధానుడయ్యాడో అన్ని విషయాలు మనకు తెలిసిన విషయాలే.
కానీ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి పునరుద్ధానం కావాలంటున్నాడు. కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే విషయాన్ని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఈ చెప్పే మాటలు చనిపోయిన వారిని గురించి చెప్పట్లా. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు విశ్వాసులను ఉద్దేశించి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొని ఈస్టర్ పండగను చేసుకుంటా పునరుద్ధానపు ఆరాధన జరిపించుకుంటా ఉన్నారు. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో లోకాసు వార్త 24:1-12 వరకు చదువుకున్నాం కదా. అందులో విషయాలను మీరు గమనించి చూసినట్లయితే అక్కడ వచ్చిన దేవదూతలు అక్కడ వెతుకుతున్న వారిని చూసి అని అంటున్నారు, సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు అని అన్నారు. ఆయన సజీవుడు, మీరేంటి మృతుల్లో ఎతుకుతారు? ఈరోజు సమాధుల్లో ఎత్తికే జనం ఎక్కువ. సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఎత్తుతారు, అక్కడ ఎవరున్నారో తెలియదు. ఎందుకు వెళ్ళాలి? యేసు ప్రభు వారిని చూడటానికి వచ్చిన వారితో దేవుని దూతలు అంటూ ఉన్నారు, సజీవుడైన వారిని మీరు మృతుల్లో ఎందుకు ఎత్తుతున్నారు? ఆయన బ్రతికుండగా చెప్పాడుగా, నేను 3వ దినాన్ని లెగుస్తానని. వాటిని మర్చిపోయారు. చదువుకున్న వాక్య భాగంలోనే వారు నమ్మట్ల. కొంతమంది అయితే లోపలికి వెళ్ళి చూస్తున్నారు, చూసిన వాళ్ళు చెప్పినా వింటలేదు. ఈనాడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. దాన్ని బట్టి ఆయన అంటా ఉన్నాడు, క్రీస్తు ఏ రీతిగా శ్రమ పొందాడో, క్రీస్తు ఏ రీతిగా సిలువను మోసాడో, క్రీస్తు ఏ రీతిగా సిలువ వేయబడ్డాడో, క్రీస్తు ఏ రీతిగా మరణించాడో, క్రీస్తు ఏ రీతిగా భూస్థాపన చేయబడ్డాడో, క్రీస్తు ఏ రీతిగా 3వ దిన పునరుద్ధానుడయ్యాడో, ఈ కార్యములన్నీ విశ్వాస కూడా చేయాలట. అదేంటండి, ఆయనేమో శ్రమ పడ్డాడు, కొరడాలతో కొట్టించారు, మురళ కిరీటాలు పెట్టారు, గుద్దారు, ఉమ్మారు, తన్నారు, నానా విధాలుగా ఆయన శ్రమ పెట్టారు. ఇప్పుడు మేము కూడా అలా చేయాలా అని మీరు అనొచ్చు. కానీ వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. ఆయనతో పాటు శ్రమ పడాలి, ఆయనతో పాటు శ్రీలు మోయాలి, ఆయనతో పాటు సిలువేయబడాలి, ఆయనతో పాటు మరణించాలి, ఆయనతో పాటు భూస్థాపితం చేయబడాలి. ఆయన ఏ రీతిగా పునరుద్ధానుడయ్యాడో నీవు కూడా అలాగనే ఉండాలి. హల్లెలూయా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కావాలి అని అంటున్నాడు. ఎలాగున మనం శ్రమ పడాలి? మొదటగా ఆయన శ్రమ పడ్డాడు కదా. ఏ విషయాలలో విశ్వాసి శ్రమలలో పాలు పొందాలి అని మనం గమనించినట్లయితే 119వ కీర్తన 71వ వచనంలో, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమయుంది ఉండుట నాకు మేలాయను అని దేవుని వాక్యం అంటా ఉంది. ఎందులో శ్రమ పడాలంట? ఆయన కట్టడలను నేర్చుకునే విషయములలో శ్రమ పొంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. దశలోనికలో 1 దశలోనిక 3:4లో కూడా అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడి ఉన్నామని మీరు ఎరుగరా అని అంటుంది వాక్యం. శ్రమలు అనుభవించడానికి క్రీస్తుతో కూడా నీవు కూడా శ్రమానుభవమైన జీవితాలలో కలిగి ఉండటానికి, ఆయన కట్టడలు నేర్చుకోవటానికి, అంతేకాకుండా ఆయన శ్రమానుభవంలో మనం కూడా ఉండటానికి మనం నియమించబడ్డామట. అంతేకాకుండా 1 పేతురు 4:1లో అంటాడు కదా, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. ఆయన పడినట్టు కొరడా దెబ్బలు కాదు, ముళ్ళ కిరీటం కాదు, ఉమ్మివేయబట్టం కాదు. కానీ ఆయన చెప్పే మాట ఏమిటంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో శ్రమానుభవము కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని కొరకు మీరు దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యం కొరకు యోగ్యులు అగటానికి శ్రమ పడాలి. దేవుని రాజ్యము నిమిత్తం,
దేవుని స్వార్థ నిమిత్తం దేవుని శ్రమానుభవంలో మన కూడా ఉండేటట్లుగా ఉండి ఆ మనస్సును ఆయుధముగా ధరించుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథంలో చెప్తాడు కదా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శ్రమానుభవంలో నువ్వు ఉంటే, ఆ శ్రమానుభవాన్ని మనసులో నువ్వు ధరించుకొని ఉంటే, సువార్త విషయంగా నువ్వు శ్రమానుభవం కలిగి ఉంటే, ఆయన రాజ్య విషయంలో శ్రమానుభవం కలిగి ఉంటే, ఆయన కట్టడలు నేర్చుకునేటట్టు నువ్వు శ్రమానుభవం కలిగి ఉంటే, ఏమంటుంది వాక్యము? ఏం చెప్తుంది వాక్యం? ఏం చెప్తా ఉంది? ఏమంటుంది? వీరు పరలోక పట్టణంలో కనపడుతున్నారు, వారెవరు అని అడుగుతూ ఉంటే, అయ్యా నీకే తెలియనట్టు అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, వీరు గొర్రె పిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకున్నవారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దొరికే భాగ్యం అంత గొప్పది, ఆ అనుభవం అంత గొప్పది, ఆ శ్రమ అనుభవం కలిగి ఉండటం ఎంతో గొప్పది. అందుకని అంటున్నాడు, అట్టి మనసును మీరు ఆయుధంగా తీసుకోనండి. క్రీస్తు పునరుద్ధానుడే ఏ రీతిగా ఉన్నాడో అట్టి ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం కలిగి, ఆయన మరణ విషయంలో ఏమేమైతే అనుభవించాడో వాటిని సమానుభవం కలిగిన వారంగా ఉండాలి అని దేవుని వాక్యం అంటా ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా ఏ విషయాలలో శ్రమ కలిగి ఉండాలో? మరి సిలువను మోయాలి. రెండవదిగా చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమానుభవం కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రతిదినము నిన్ను నీవు తగ్గించుకొని నీ సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. దేవుని వాక్యం అంటా ఉంది, నీవు కూడా యేసయ్య ఏ రీతిగా సిలువను మోసాడో ఆ రీతిగానే నీవు కూడా ఆయన వెంబడించాలి. ఏమంటుంది వాక్యం? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి. సిలువ అనుభవం కావాలి, శ్రమానుభవం, సిలువనుభవం. తన సిలువని మత్తయి సువార్త 10:38 చూడండి, ఒకసారి చూడండి, అది అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం, తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పునరుద్ధానుడు అయ్యాడు, సమాధిలోకి వెళ్ళాం, వాళ్ళకి దండలేసి దండం పెట్టుకుని వద్దామంటే కుదరదు. ఎక్కడ శ్రమానుభవంలో పాలువారు అవ్వాలి. ప్రతిదినము సిలువను ఎత్తుకుని వెంబడించాలి. ఆ సిలువను వెంబడించని వాడు, ఏమంటుంది వాక్యం? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. డంకా పదంగా వాక్యం చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఈస్టర్ పండుగ చేసుకుంటా ఉన్న నీవు శ్రమానుభవంలో పాలివాడిగా ఉన్నావా? నిన్ను నీవు నీ సిలువనెత్తుకొని యేసయ్యను వెంబడిస్తా ఉన్నావా? ఈ దినం నిన్ను నీవు పరీక్షించు. సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనంగా కనపడతా ఉంది. ఎగతాళి చేస్తూ ఉన్నారు. చెక్కలను పీక్కోలేనాడు, మేకులను పీక్కోలేనాడు, ఆయన దేవుడు అంటే అనేవాడు ఉన్నాడు. నశించేవాడికి వెర్రితనంగా కనపడవచ్చు, కానీ అది మనకైతే దేవుని శక్తి అని ఆయన వెంబడించాడు. ఆ సిలువనెత్తుకొని వెంబడించాలని, సిలువ ఎత్తుకొని వెంబడించిన వాడు నా వాడు కాడని దేవుని వాక్యం సూటిగా తేటగా ఈ దినం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొంటున్న నీవు, ఆరాధనలో పాల్గొని ప్రభువును ఆరాధిస్తున్న నీవు, నిన్ను నీవు ఉపేక్షించుకొని సిలువను మోస్తున్నావో లేదో, ఆయన శ్రమానుభవంలో పాలివాడుగా ఉన్నావో లేదో నిన్ను నీవే పరీక్షించుకోమని దేవుని వాక్యం అంటా ఉంది. మొదటిగా శ్రమానుభవం, రెండవది సిలువ అనుభవం, సిలువ వేయబడే అనుభవం, సిలువను మోసిన అనుభవం,
సిలువ వేసే అనుభవం. చూడండి రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. త్వరగా తీయాలి. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులముటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఎవరితో కూడా? ఆయనతో కూడా సిలువ వేయబడినని మనం ఎరుగుతాం. హల్లెలూయా చెప్పండి. సిలువ అనుభవం ఏంటి? నీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. ఆయన శ్రమానుభవంలో పాలివాడుగా ఉండాలి. నిన్ను నీవు నీ సిలువనెత్తుకుని మోయాలి. ఆ సిలువ మీద నువ్వు సిలువ వేయబడాలి. హల్లెలూయా. ఎలాగునా నీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. సిలువ వేయబడిన తర్వాత నీ ప్రాచీన స్వభావంలోనికి నువ్వు వెళ్ళటానికి వీలేదు. నేను చెప్పాను కదా, కక్కిన కుక్క వాంతికి ఎగబడ్డట్టు ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా నీవు విడిచిన వాటిని వెంబడిస్తే మరలా ఆయన్ని సిలువ వేసినట్లే. ప్రతి సంవత్సరం వేస్తానే ఉంటాం. ఎందుకని? కక్కిన దానికి వెళ్ళి ఎగబడ్డట్టు. అట్లాగే ఒకసారి ఆయన ఆత్మీయ అనుభవంలో రుచి చూసి మరలా తప్పిపోవటం, మరలా సిలువ ఇదే పని అయిపోద్ది. ఎంతకాలం ఈ జీవితం ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలని దేవుని వాక్యం అంటాం. చూడండి గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించుచున్నాను. హల్లెలూయా చెప్పండి. అద్భుతమైన మాటలండి. అద్భుతమైన మాటలు, మనం అనుసరించవలసిన మాటలు. నీవు ప్రాచీన స్వభావం సిలువ వేయబడిన తర్వాత నీలో జీవించవలసింది యేసయ్య, నీవు కాదు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని ఇకను జీవించేవాడు నేను కాదని క్రీస్తే నా యందు జీవించున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి సిలువ వేయబడిన తర్వాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం నేను వేస్తానంటే కుదరదు. యేసు రక్తంలో కడగబడ్డావు, వారు ఎవరో అని అడిగితే వారు గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రమును ఉతుక్కొని తెలుపు చేసుకున్నవారు. ఆ రీతిగా ఉండాలి. కానీ మరలా మురికి చేసుకొని మళ్ళీ నేను ఉంటానంటే కుదరదు. శ్రమానుభవంలో పాలివాడుగా ఉండు. నీ సిలువను ఎత్తుకొని పోయి నీ ప్రాచీన స్వభావం సిలువ కొట్టు. తర్వాత అంటున్న వాక్యం గలతీ 5:24లో క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతో కూడా సిలువ వేయబడి ఉన్నారు. ఏం సిలువ వేయబడాలి? నీ ప్రాచీన స్వభావం సిలువ వేయబడాలి. శరీరమందు దాగిన ఇచ్చలను నీ దురాశలను సిలువ వేయబడాలి. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత ఏం చేశాడు? 4వదిగా మొదటగా శ్రమ పడ్డాడు, 2వది సిలువ మోసాడు, 3వది సిలువ వేయబడ్డాడు. తర్వాత ఏమయ్యాడు? ఆయన మరణించాడు. ఆ రీతిగానే విశ్వాసి కూడా మరణించవలసిన పరిస్థితి. చూడు రోమాపత్రిక 6:4 చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగనే మనమును నూతన జీవము పొందిన గలవారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణించాడు, పాతి వేయబడ్డాడు. అలాగనే నీవు కూడా ఉండాలని దేవుని వాక్యం అంటా ఉంది. ఇది నా సొంత మాటలేం కాదు. ఒక విశ్వాస జీవితంలో వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఆయన చెప్పాడు, ఏదో వాక్యం వినేసి వచ్చేసి భజన చేసుకుంటూ కూర్చోటం కాదు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, నీవే రీతిగా ఉంటున్నావు అనేది నిన్ను నీవు పరీక్షించుకోవలసిన విషయం. చూడండి 2వ కొరింథీ పత్రిక 4:11. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము
మరణమునకు అప్పగించబడతా ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. దేవుని సన్నిధిలో ఉన్న మనం ఈ పునరుద్ధానపు ఆరాధనను జరుపుకుంటున్న మనం ఏ రీతిగా ఉన్నాం? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా అని దేవుని వాక్యం అంటా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమైంది, శ్రమలలో పాలివారమయ్యాం, సిలువను మోసాం, సిలువ వేయబడ్డాం, మరణించాం, భూస్థాపితం, పాతి పెట్టబడ్డాం. రోమపత్రిక 6:4 చదువుకున్నాం కదా ఇప్పుడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మల మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరణించాం, పాతి పెట్టబడ్డాం. ఇప్పుడు పునరుద్ధానం కావాలిగా. ఆయన ఏ రీతిగా పునరుద్ధానుడు అయ్యాడో మనం కూడా పునరుద్ధానం కావాలి. 6, 8, 9 వచనాలు. రోమపత్రిక 6వ అధ్యాయము 8, 9 వచనాలు. మనము క్రీస్తుతో కూడా చనిపోయినడలా మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం చేయనిదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నాము. హల్లెలూయా చెప్పండి. ఆయన ఏ రీతిగా పునరుద్ధానుడయ్యాడో నీవు కూడా ఆ రీతిగా పునరుద్ధానుడై జీవించి ఉన్నాము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. కొలస్సీ 2:12 ముగించేస్తాను. వెనకాల కార్యక్రమం ఉంది కదా, చూడండి. కొలస్సీ పత్రిక 2:12 మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసముంచుట ద్వారా ఆయనతో కూడా లేచారంట. పునరుద్ధానుడయ్యాడు విశ్వాస కూడా. ఆ రీతిగా నువ్వు లేచావో లేదో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవుని లేఖనం ఏం చెప్తా ఉంది? ఆ రీతిగా మనం ఉన్నామా లేదా? మృతులమై సజీవులమై ఉన్నామా లేదా? క్రీస్తుతో కూడా జీవించి ఉంటున్నామా లేదా? పునరుద్ధానపు శక్తిని, బలమును, ఆయనతో కూడా జీవమును కలిగిన వారముగా మనం ఉన్నామా లేదో ఈ పునరుద్ధానపు ఆరాధనలో, ఈ పునరుద్ధాన పండగ చేసుకుంటున్న మనం అందరము ఆలోచించవలసింది. ఆయన ఏ రీతిగా ఒక మాదిరిని చూపాడో ఆ మాదిరిలో నీవు ఉన్నావో లేదో, ఆ మాదిరిలో మనం ఉన్నామా లేదో. లేకపోతే ఈ పునరుద్ధాన పండుగ చేసుకోవటం వేస్టే. ఏదో నామకార్థంగా మనం చేసుకోవటమే కానీ ఏదో ఆ లోకమంతా జరిపించుకుంటున్నారు, బైబిల్ ప్రకారం ఇది ఉంది కదా పండగ అని జరిపించుకోవటమే కానీ లేఖనం చెప్పినట్టు కానీ నువ్వు లేకపోతే ఈ పండగ వ్యర్థమే. ఈ పండగ దండగే అయిపోద్ది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు జాగ్రత్తగా ఆలోచన చేయి. రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 11. అటువలే మీరును పాపం విషయంలో మృతముగాను దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. పాపం విషయంలో చనిపోవాలి, క్రీస్తు యేసులో జీవం కలిగి ఉండాలి. చివరిగా ఒక వాక్యాన్ని చూసి ముగిస్తాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు. యోహాను సువార్త. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. మార్తతో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన పండుగలో పాల్గొని దేవుని మాటలు వింటున్న నీవు పునరుద్ధానం కలిగి ఉన్నావు. పాపములో మరణించి క్రీస్తు యేసులో జీవాన్ని కలిగి పునరుద్ధానపు శక్తిని నీవు కలిగి ఉన్నావో లేదో నిన్ను నీవే పరీక్షించుకోమని ప్రభు పేట మనవి చేస్తున్నా. మొత్తం చెప్పండి, ఏం చేశాడు ఆయన? మనం ఏం కలిగి ఉండాలి?
శ్రమ కలిగి ఉండాలి, సిలువను మోయాలి, తర్వాత సిలువ వేయబడాలి, తర్వాత మరణించాలి, తర్వాత చనిపోయి భూస్థాపితం చేయబడాలి, తర్వాత ఏం చేయాలి? చనిపోయిన ఆయన ఏమయ్యాడు? పునరుద్ధానుడయ్యాడు. అలాగనే పునరుద్ధానం కలిగి క్రీస్తు యేసులో మనం కూడా జీవాన్ని కలిగి ఉంటేనే ఈ పునరుద్ధాన పండుగ యొక్క పరమార్థం. అలాగున ఆ పండుగ నీకు కూడా సిలువ శక్తిని అనుగ్రహించి పునరుద్ధానపు శక్తిని కలిగి ఉంటాం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని, ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడొకటి ఎట్టి నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నానని దేవుని వాక్యం అంటుంది. ఆ రీతిగా నువ్వు ఉండగలిగితే పునరుద్ధాన బలాన్ని పొందుకుంటావు. ఈ పునరుద్ధాన పండగ నీకు పండగగా ఉంటుంది, లేకపోతే నీకు దండగా ఉంటుంది. ఏ రీతిగా నీవు ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకొని ఈ పండుగను ఆచరించు. ప్రభువు కృప మీకు తోడై ఉండును గాక.